10 ఏళ్ల క్రితం నన్ను రెండో పెళ్లి చేసుకుని బాగా డబ్బు సంపాదించి తెస్తానని చెప్పి సరాసరి పెళ్లి పీటల మీద నుంచి ఆ రంగు బట్టలతోనే రంగును వెళ్ళిపోయావు. ఇన్నేళ్ల తర్వాత చెప్పలేనంత సంపదలతో తిరిగి వస్తున్నావని టెలిగ్రామ్ ఇచ్చావు. వాన కోసం ఎదురు చూస్తున్న బావురు కప్పలా నీ కోసం ఎదురు చూస్తున్నాను బావా. తొందరగా వచ్చాయి బావా. ఆగ్రహం తెప్పించకు. మేం అడుగు తినే ముష్టి వాళ్ళం కాదు. మేం మీ బావలం, కుక్కుటేశ్వర నామదేవులం. బావా బాలిక, ఏంటి బావా ఈ గెటప్? ఇదే మా సెటప్. ఓం లట్పట్ లక్కడిగా పూల్ జక్కడిగా జాల్. బాలిక, నీకోసం చెప్పలేని సంపత్తి తెచ్చాను. చేయబెట్టు, లోపల పెట్టు. దొరికిందా? ఏంటి బూడిదా? గాడిద. సన్యాసి దగ్గర బూడిది కాకుండా ఇంకే ఉంటుంది. రంగూను వెళ్ళిన మాకు అదృష్టవశాత్తు ఎలక్ట్రిక్ రేంజర్ స్వాముల వారు తగిలి మా నెత్తి మీద తమ దండంతో కొట్టి ఈ కమండలం నిండా బూడిద పోశారు. అంతే, కింద పైన లోపల బయట టోటల్ గా ఇలా మారిపోయాను. ఆ తరువాత ఆసరణ్ణి కాసులో వదిలేసి నీకోసం ఇది తెచ్చాను. తీసుకో, పూసుకో. ముందు నువ్వు మూసుకో. లక్షలు సంపాదిస్తాన్ని దేశాల మీద పడిపోయి దేశ దిమ్మర్లా తిరిగి వస్తావా? ఇప్పుడు నేనేం చెయ్యాలరా దేవుడా? జీవుడా ఆగు. ఆహా, పట్టుకుచ్చలాంటి నీ జడ చూడంగానే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? రోజు దీంతో కమండలం తుడుస్తూ ఉంటే ఎంత బాగుంటుందో. ఇంకా నయం, దీన్ని కత్తిరించి గడ్డం కింద అంటించుకుంటానలేదు. దండం బ్రతుకే చర్మం మిగిలిందల్లా ఈ కమండలమే, బూడిద కమండలమే. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. మరకస కండ. ఈ నాగరాజు రిసెర్చ్ కావాల్సిన నాగకన్యవు నువ్వే. నాగుపాము లాంటి జడ, ముడుచుకు పడుకున్న పసగర పాము లాంటి ఆ మెడ. మరకస కండ. చాలా ఆపు. ఎవరు నువ్వు? నా పేరు పున్నమి నాగరాజు. పావుల్లో పుట్టాను, పావుల్లో పెరిగాను. నాగకళలున్న స్త్రీ కోసం వెతుకుతున్నాను. వెతకపోయిన కొండపాము బోట్లకి తగిలినట్టు నువ్వు నాకు కనిపించావు. నిన్నొదలు. నీ మీదనే రీసెర్చ్ చేస్తూ ఇక్కడే సెటిల్ అవడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? నేను చూస్తుంటే 3 జన్మల ముందు నీకు నాకు ఏదో బంధం ఉన్నట్టు అనిపిస్తుంది. ఏదో బంధం కాదు, నాగబంధం. క్రీస్తు పూర్వం నువ్వు నల్లతాచువి, నేను జర్రిగుడ్డుని. జర్రిగుడ్డో గాడిదగుడ్డో తర్వాత గాని ఆ 4 ఇంటి ఎలా తిప్పుతున్నా? అదే మన స్పెషాలిటీ. అప్పుడప్పుడు అలా అనకపోతే నాకు కష్టం. మా సన్యాసి బావుతో నువ్వు మా దగ్గర చుట్టాను చెప్తాను, ఇక్కడే ఉండిపో. మా బావు ఉన్నప్పుడు మాత్రం కొండ చెలువలా నువ్వు, కోడె నాగులా నేను దూరంగానే ఉంటాం. బూస్ట్ కల్పిస్తావా? ఇప్పుడే తెస్తానుండు. ఓం లట్పట్, ఓం లట్పట్. ఒరే సన్యాసి, ఇది పాడుపడ్డ గుడి కాదురా, ఫ్యామిలీ టైప్ ఇల్లు. బయటికి. మా ఇంటికి వచ్చి మమ్మల్ని బయటకు వెళ్ళమంటావా? నన్ను గురించి నీకు తెలీదు, సభిస్తా. బాబు, నీ సాక్స్ పట్టుకుని అడుగుతున్నా, నువ్వెందుకు ఊగావు? అదొక శాపం. ఏం పాపం? అదొక ఫ్లాష్ బ్యాక్. మేం బద్రీనాథ్, కేదార్నాథ్ దాటి హిమాలయంలోకి వెళ్ళాం. షట్టర్ వేసుకుని అక్కడ తపస్సు చేస్తున్న ఋషి దగ్గర సరదాగా వెళ్ళి చేత్తో కొట్టి అగ్గి పెట్టి ఉందా అని అడిగా. అంతే, రెచ్చిపోయాడు. వెంటనే అన్నాడు, ఎవరు నాగబూర ఊదినా నువ్వు ఊగాల్సిందే అని శపించాడు. ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ నా పరిస్థితి ఇలా అయిపోయింది. ఇంతకీ నువ్వెవరు? నువ్వెవర్రా? బావా, స్వామి అను. ఏదో ఒక టామీ. ఇతను మా వేలు విడిచిన మావయ్య, విడిచిపెట్టిన రెండో పెళ్ళం తమ్ముడు. 4 రోజులు ఉండి వెళ్దాని వచ్చాడు. అటువంటి సంబంధమా? ఆగు. వంటగదిలో తిను, వరాండాలో పడుకో. కానీ ఎడం చేత్తో పట్టుకున్నావే, అది మాత్రం ఊదకు. ఊదను. పున్నమి రోజు మాత్రం నన్నెవ్వరూ ఆపలేరు. కుబుసం విడిచి రెచ్చిపోతా. పర్వాలేదు, ఆ రోజు నేను బయటకు వెళ్ళి చెవిని మూసుకుంటా.